అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదంలో 21 రోజు ఇప్పుడు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ మినీ హిటాచీల సాయంతో తవ్వకాలు చేపడుతున్నారు అధికారులు. క్యాడవర్ డాగ్స్ చూపించినటువంటి స్పాట్లలో ముమ్మరంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరో 2 స్పాట్లని గుర్తించారు క్యాడవర్ డాగ్స్ సహాయంతో. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో అక్కడ చాలా బీభత్సంగా దుర్వాసన కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఒకే ప్రాంతాన్ని జిపిఆర్ రాడార్, అటువైపుగా క్యాడవర్ డాగ్స్ 2 కూడా ఒకే ప్రాంతాన్ని గుర్తించాయి. ఈ 2 ప్రాంతాల్లో కూడా మినీ హిటాచీల సహాయంతో తవ్వకాలు చేపడుతున్నారు. మీరు చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన అక్కడ కూరుకుపోయినటువంటి మట్టి దగ్గర క్యాడవర్ డాగ్స్ చేరుకొని కొన్ని మార్క్స్ని గుర్తించాయి. ఈ మార్క్స్ దగ్గర ఇప్పుడు ఆ మినీ హిటాచీల సహాయంతో తవ్వకాలు చేపడుతున్నారు. మరి అక్కడ ఎటువంటి విధంగా మృతదేహాలు లభిస్తాయి చూడాలి. ఇప్పటికైతే ఒకే మృతదేహాన్ని వెలికి తీశారు. మరొక 7 మృతదేహాలు ఇంకా అక్కడే ఉండిపోయాయి. రోబోలు వెళ్తున్నాయి, క్యాడవర్ డాగ్స్ వెళ్తున్నాయి. జిపిఆర్ రాడార్ సహాయంతో అక్కడ మార్క్స్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని సహాయార్థాలు, ఎన్ని సహాయం తీసుకున్నా కూడా అక్కడ మృతదేహాలను మాత్రం వెలికి తీయడం చాలా కష్టతరంగా మారింది. ఇప్పుడు మరొక 2 మార్క్స్ని గుర్తించారు. మరి ఆ మార్క్స్ ఉన్న చోట మినీ హిటాచీ మిషన్ల చేత తవ్వకాలు చేపడుతున్న నేపథ్యంలో దుర్వాసన వస్తుందట. ఏ క్షణమైనా మరొక బిగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి మణికంఠ అందుబాటులో ఉన్నారు. మణికంఠ, ఏంటి ప్రజెంట్ క్యాడవర్ డాగ్స్ మరొక 2 మార్క్స్ని గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ మార్క్స్ దగ్గర హిటాచీలతో తవ్వకాలు చేపడుతున్నారు. నిజంగానే దుర్వాసన వస్తుందా? గతంలో ఈ రకంగా దుర్వాసన వస్తుందని చెప్పినప్పటికీ మృతదేహాలు లభించలేదు. తాజాగా ఎటువంటి అప్డేట్ ఉంది? మనోజ్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 21వ రోజు కూడా సహాయక చర్యలు కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఫిబ్రవరి 22వ తేదీన ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగింది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరంగా సహాయక చర్యలన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో లోపల చిక్కుకున్నటువంటి 8 మంది ఆచూకీ కోసం శ్రమిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే గత 15వ రోజు అక్కడ లోపల ఒక వ్యక్తికి సంబంధించినటువంటి చేతి ఆనవాళ్లు గుర్తించడం జరిగింది. లోపల జిపిఆర్ రాడర్, అదేవిధంగా క్యాడవర్ డాగ్స్ 2 ప్రాంతాలను చూపించడం జరిగింది. ఆ రెండింటికి కూడా D1, D2 అంటూ కూడా అధికారులు ఆ స్పాట్లకు పూర్తిగా ఫిక్స్ చేయడం జరిగింది. అక్కడ తవ్వకాలు జరిపినటువంటి నేపథ్యంలో D1 దగ్గర ఒక చేయి, అదేవిధంగా పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపితే 16వ రోజు గుర్ప్రీత్ సింగ్ అనేటటువంటి ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించినటువంటి ఆపరేటర్ ను గుర్తించడం జరిగింది. తాజాగా మళ్ళీ అక్కడ ఏదైతే D2 దగ్గర పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపినటువంటి నేపథ్యంలో అక్కడ కేవలం కొన్ని బట్ట ముక్కలు మాత్రమే లభించినట్టుగా రెస్క్యూ టీం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ పూర్తి స్థాయిలో అక్కడ పనులన్నిటి కూడా వేగవంతం చేస్తున్నారు. గురుప్రీత్ సింగ్ కు సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరికినటువంటి నేపథ్యంలో మిగతా వారు కూడా ఆ చుట్టుపక్కలే ఉండేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా పూర్తిగా క్యాడవర్ డాగ్స్ చూపించిన ప్రాంతంలోనే గురుప్రీత్ సింగ్ మృతదేహం దొరికినటువంటి నేపథ్యంలో మళ్ళీ కూడా క్యాడవర్ డాగ్స్ లోపలికి తీసుకెళ్లడం జరిగింది. మరొక 2 ప్లేస్లను కూడా క్యాడవర్ డాగ్స్ చూపించినట్టుగా తెలుస్తుంది. అక్కడ పూర్తి స్థాయిలో తవ్వకాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. తవ్వకాలు జరుపుతున్నటువంటి ప్రాంతంలో కాస్త దుర్వాసన కూడా వస్తున్నట్టుగా రెస్క్యూ టీం చెప్పుకొస్తుంది. ఎందుకంటే గురుప్రీత్ సింగ్ కి సంబంధించినటువంటి ఆనవాళ్లు లభించడానికి ముందు కూడా దుర్వాసన వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ చేతు బయటపడింది. ఆ తర్వాత మృతదేహం కూడా లభించడం జరిగింది. తాజాగా కూడా మళ్ళీ ఏదైతే 2 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి దుర్వాసన వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి మృతదేహాలు దొరికేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా గతంలో గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించిన సమయంలో కూడా అక్కడ కూడా జిపిఆర్ రాడార్, అదేవిధంగా క్యాడవర్ డాగ్స్ ఒక స్పాట్ ని చూపించడం జరిగింది. ఆ స్పాట్ లోనే పూర్తి స్థాయిలో అక్కడ గుర్ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి ఆనవాళ్లు కావచ్చు, మృతదేహం కూడా లభించినటువంటి. కాబట్టి ఇప్పుడు తవ్వకాలు జరుపుతున్నటువంటి ప్రాంతంలో కూడా క్యాడవర్ డాగ్ చూపించినటువంటి స్పాట్, అదేవిధంగా అక్కడ కొంత దుర్వాసన వస్తున్నటువంటి నేపథ్యంలో 1-2 రోజుల్లో అక్కడ తవ్వకాలంతా కూడా పూర్తి అయిపోతాయి. ఎందుకంటే పూర్తిగా దాదాపుగా 10 మీటర్ల పొడవు ఉన్నటువంటి టన్నెల్ లోపలంతా కూడా తవ్వకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ TBM మిషన్ అంతా కూడా అడ్డంకిగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే స్పాట్లు చూపించారో అక్కడ దాదాపుగా మనిషి లోతు కంటే ఎక్కువ లోతుగానే కూడా తవ్వకాలు జరిపేశారు. అక్కడ కూడా మరొకసారి ఈ రోజు ఉదయం కూడా క్యాడవర్ డాగ్స్ ని తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఆ క్యాడవర్ డాగ్స్ కొంత ఆ స్మెల్ ని అదంతా కూడా పసిగట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ తవ్వకాలని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. TBM మిషన్ కు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ కావచ్చు, అదేవిధంగా విడి పరికరాలన్నీ కూడా అక్కడ తవ్వకాలకు అడ్డంకిగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్యాస్ కట్టర్ల సాయంతో ఆ TBM మిషన్ కు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ను, అదేవిధంగా విడి పరికరాలన్నింటినీ కూడా కట్ చేస్తున్నారు. రోబోలను కూడా లోపలికి పంపించడం జరిగింది. రోబోలు కూడా లోపల ఇన్స్టాలేషన్ అయిపోయాయి. మాస్టర్ రోబో బయట నుంచి కమాండింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో లోపల
రోబో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో వారందరినీ కూడా లోపల చిక్కుకున్నటువంటి మరొక 7 ఆచూకీ కోసం నిరంతరంగా శ్రమిస్తున్నారు. హై టెక్నాలజీని కూడా వాడుతున్నారని చెప్పవచ్చు. పూర్తిగా ర్యాట్ మైనర్స్ ని కూడా వాడుతున్నారు. సింగరేణి రెస్క్యూ టీమ్ ని కూడా వాడుతున్నారు. 11 ఏజెన్సీలకు సంబంధించినటువంటి వివిధ బృందాలంతా కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో త్వరితగతిన మిగతా 7 మందికి సంబంధించినటువంటి ఆచూకీని కూడా గుర్తించేటటువంటి పనిలో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్ అయినటువంటి వారు కావచ్చు, వారంతా కూడా అక్కడ పూర్తిగా అక్కడే నిమగ్నమైపోయారు. పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ త్వరితగతిన రెస్క్యూని పూర్తి చేసేటటువంటి ప్లాన్ లో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మనోజ్. రైట్, ప్రజెంట్ అక్కడ మినీ హిటాచి తవ్వకాలు చేపడుతుందో దానికి ఎటువంటి సాధ్యం అవుతుందో, ఒకవేళ మినీ హిటాచి కనుక ఎగ్జాక్ట్ గా మార్క్ వరకు వెళ్ళలేకపోయినట్టయితే ఎటువంటి ఆల్టర్నేట్ చర్యలు చేపట్టబోతున్నారు? మనోజ్, చివరి 0 పాయింట్ ఏదైతే ఉందో ఆ 0 పాయింట్ దగ్గర కొంత పరిస్థితి అనుకూలంగా లేదు. అక్కడంతా కూడా సెగ్మెంట్లు కాస్త నెరవేర్చినటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ పనిచేసేటటువంటి రెస్క్యూ టీం గమనించడం జరిగింది. దాదాపుగా 20 మీటర్ల వరకు కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంది. అక్కడ తవ్వకాలు జరిపినట్టయితే ఇంకొంత కొలాప్స్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది. రెస్క్యూ చేసేటటువంటి వారికి కూడా కొంత ప్రమాదం పొంచి ఉందంటూ కూడా అక్కడ అధికారులంతా కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతానికి అంతా కూడా మార్కింగ్ వేయడం జరిగింది. ఆ ప్రాంతం లోపలికి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా అక్కడ పనిచేసేటటువంటి రెస్క్యూ టీమ్ కి చెప్పారు. అక్కడ తవ్వకాలు జరిపేందుకు ఏవైతే రోబోలను రంగంలోకి దించినటువంటి పరిస్థితి అక్కడికి రోబోలు వెళ్తున్నాయి. మిగతా ఏదైతే 13.4 కిలోమీటర్ల నుంచి మిగతా ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా 2 మినీ హిటాచీలు లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ 2 మినీ హిటాచీలు తవ్వకాలు జరుపుతున్నాయి. ప్రస్తుతానికి కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో లోపల తవ్వుతున్నటువంటి మట్టి, స్లడ్, బురద అదంతా కూడా ఎప్పటికప్పుడు అక్కడ నుంచి తవ్వేసి ఆ కన్వేయర్ బెల్ట్ పై వేస్తున్నారు. ఆ కన్వేయర్ బెల్ట్ ఆధారంగా లోపల ఉన్నటువంటి మట్టి, బురద, స్లడ్ అంతా కూడా ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తున్నారు. 2 హిటాచీలు పోయిన తర్వాత కొంత పనుల్లో కూడా పురోగతి వచ్చింది. పనులంతా కూడా వేగవంతమయ్యాయి. ఎందుకంటే అంతా కూడా ఒక కాంక్రీట్ మాదిరిగా గట్టిగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పనిచేసేటటువంటి రెస్క్యూ టీమ్స్ కావచ్చు, సింగరేణి టీం కావచ్చు, ర్యాట్ మైనర్స్ కూడా కొంత తవ్వేందుకు ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో అక్కడ ఈ మినీ ఇటాచీలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో 2 ఇటాచీలు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తవ్వకాలు కాస్త ముమ్మరంగానే ముందుకెళ్తున్నాయి. ఆశాజనకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అంటూ కూడా అక్కడ పనిచేసేటటువంటి రెస్క్యూ టీం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనోజ్. రైట్, మనకంటే సో ఏదేమైనా కూడా ఎస్ఎల్బిసి టనెల్ ప్రమాదం 21 రోజు ఇంకా ప్రమాదక సంబంధించి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. క్యాడవార్ డాగ్స్, కేరళలో అక్కడ సహాయక చర్యలకు ఉపయోగించినటువంటి క్యాడవార్ డాగ్స్ ని ఇక్కడ వినియోగిస్తున్నారు. గతంలో కూడా క్యాడవార్ డాగ్స్ 2 మార్కులని గుర్తించాయి. ఆ మార్కులు ఒక చోట గురుప్రీత్ సింగ్ అనేటువంటి ఒక టీబీఎం మిషన్ ఆపరేటర్ మృతదేహం లభిస్తే మరొక చోట కేవలం కొన్ని క్లాత్ మాత్రం వెళ్ళింది. మరొక చోట ఇప్పుడు ఈ రోజు మళ్ళీ 2 మార్క్స్ ని గుర్తించారట. సో చివరికి అక్కడ తవ్వకాలు చెప్పడం కోసం కొంత ఇబ్బందికరంగా మారింది. మినీ హిటాచి మిషన్ వెళ్ళడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో తవ్వకాలు ఎలా చేపడతారో ఆ మార్క్స్ లో నుంచి ఎటువంటి మృతదేహాలు బయటపడతాయో చూడాలి. మరి ఇంకా కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మృతదేహాలని రేపు మా వెలికి తీస్తామంటూ చెప్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం మాత్రం ఉండలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రపంచం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.